ప్రార్థన ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో మాట్లాడేటప్పుడు, దేవునికి చెప్పేటప్పుడు మనం అడుగుబాటులన్నింటినీ పొంది ఉన్నామని విశ్వాసంతో ప్రభువుని అడగాలి. విశ్వాసంతో ప్రభువుని అడిగితే తప్పకుండా నువ్వు పొందుకుంటావని దేవుని వాక్యం సెలవిస్తామని. ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థనలో ఆ సొల్లు మాటలు కట్టిపెట్టి, అనవసర విషయాలు కట్టిపెట్టి నువ్వు దేవునితో మాట్లాడేటప్పుడు, ప్రార్థించేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవుడిని అడగాలి. ఎందుకని జాగ్రత్తగా అంటున్నానంటే, ప్రార్థన చేయమంటే ప్రసంగాలు చేయడం కాదు, వాక్యాలు ఎదుర్కొనడం కాదు, దేవుడిని ప్రశ్నించడం కాదు. కొంతమంది ప్రార్థన ఈ విధంగా చేస్తారు. ఎలాగంటే, నువ్వు అది చేసావు కదా, వాళ్ళని చేసావు, వీళ్ళని చేసావంటే వాళ్ళని చేసావు, వాళ్ళ యోగ్యతను బట్టి ప్రభు వాళ్ళని చేశాడు. నీకు చేయడం లేదంటే నీకు యోగ్యత లేదు. ఆ యోగ్యత సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అట్లా ప్రయత్నం చేస్తేనే దేవుడు తప్పకుండా నీకు కావలసిన ప్రతి విధమైన సహాయాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. ఫిలిప్పీ పత్రికలు అంటాడు, క్రీస్తు యేసు మహదైశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరం తీర్చబడును. ప్రతి అవసరం తీర్చబడుతుంది. ఎవరైశ్వర్యం చొప్పున? క్రీస్తు యేసు మహదైశ్వర్యం చొప్పున. అంటే ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన ధనవంతుడు, ఆయన అఖిల కోటేశ్వరుడై నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను కాపాడడానికి, నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయడానికి, నిన్ను నన్ను పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ వచ్చిన ఆయన దగ్గరికి ప్రార్థించేటప్పుడు చాలా జాగ్రత్తగా మెలుగుగా ప్రార్థన చేయాలి. నిద్రమత్తులో ప్రార్థన చేయడం కాదు. అందుకనే యేసు ప్రభు శిష్యులతో అంటాడు, కొంతసేపు మెలుగుగా ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన చేసిన నిద్రపోతారు కొంతమంది ఏమో మెలుగుగా చూస్తూ ఉంటారు. అందుకనే నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా అడుగు వాటిని పొంది ఉన్నావని నువ్వు నమ్మమన్నాడు దేవుడు. ఇప్పుడు ఎందుకని మాట్లాడుతున్నానంటే, దేవుడి మహాసంకల్పమును బట్టి మన జీవితంలో మనకు కావలసినవన్నీ వాక్యం చదువుల ద్వారా మనం సంపాదించుకోలేము, దానాత్మకం చేయడం ద్వారా మనం సంపాదించుకోలేము, మన బలాన్ని బట్టి మనం ఆస్తులు కూడబెట్టుకోలేము, మన ఐశ్వర్యాన్ని బట్టి మనము పేరు సంపాదించుకోలేము. ఎట్లా సంపాదించుకుంటాము అనంటే, దేవునికి దగ్గర చేసేది మనల్ని ఒకటి ఉంది. దేవునికి దగ్గర చేసేది ప్రార్థన. ప్రార్థనలో అంత ప్రాముఖ్యత ఉంది, ప్రార్థనకు అంత ప్రాధాన్యత ఉంది. ప్రార్థన ద్వారా మనం కలిగి ఉన్న లాభాలు ఎన్నెన్నో నీ జీవితంలో నీవు అనుభవిస్తావు. ప్రార్థన లేని జీవితము శూన్యం, ప్రార్థన లేని బ్రతుకు వ్యర్థం. ప్రార్థన ద్వారానే నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు పొందుకోగలవు. ప్రార్థన మన పరిస్థితులన్నీ మారుస్తూ ఉంది, మనం చక్కబెడుతూ ఉంది. అందుకనే యేసు ప్రభు తన శిష్యులతో అంటాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. అంటే ప్రార్థన లేని జీవితము శోధన పాలైపోతుంది, ప్రార్థన లేని బ్రతుకు అవమానాల పాలైపోతుంది, ప్రార్థన లేని ఆ భవిష్యత్తు ఉండదు. ప్రార్థన వలనే మన భవిష్యత్తును పునరుద్ధరించుకోగలము, ప్రార్థన ద్వారానే మన జీవితాన్ని కట్టుకోగలము, ప్రార్థన ద్వారానే మన బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోగలం, ప్రార్థన ద్వారానే మన భవిష్యత్తును మనం నిర్ణయించుకోగలం. నువ్వేదైతే ఆశిస్తున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో, ఎలాగైతే జీవితాలనుకుంటున్నావో, ఏ విధంగా నీ జీవితాలు ఉండాలని నువ్వు ఊహించుకుంటున్నావో అది రీతిగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఆయన మహదైశ్వర్యం చొప్పున నీవు ప్రతి అవసరం తీర్చబడాలి అని అంటే కనుక ఖచ్చితంగా నీవు ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థన అనుభవం కలిగి ఉంటేనే, ప్రార్థన అనుభవం నీలో ఉంటేనే, ప్రార్థన ఆశయం నీలో ఉంటేనే నీకెదురవుతున్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ ఆయన మహదైశ్వర్యం చొప్పున నీవు చక్కపరుచుకోగలవు, సరి చేసుకోగలవు, సరిదిద్దుకోగలవు. అటువంటి పరాక్రమశాలి యొక్క మహదైశ్వర్యము
నీవు అనుభవించాలి, నీవు పొందుకోవాలి, నీ జీవితంలో నువ్వు సంపాదించుకోవాలి. నీకున్న బలాన్ని బట్టి, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి ఏమైనా చేయగలవు. కానీ దేవుని కటాక్షం లేకుండా, దేవుని కరుణ లేకుండా నీ జీవితంలో ఏమి సంపాదించుకోలేవు, నీ జీవితంలో ఏమి పొందుకోలేవు. అవన్నీ నీవు పొందుకోవాలంటే కనుక ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆయన సన్నిధిలో సరిగా యథార్థంగా విజ్ఞాపన చేసేటువంటి భాగ్యాన్ని నువ్వు పొందుకోవాలి. అడిగేవన్నీ శ్రేష్టమైనవి ప్రభువునికి ఇస్తాడు. ఎందుకంటే నీ పెదవుల వచ్చే ప్రార్థన ఆయన మానక అంగీకరించి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతోటి ఆయన నిన్ను ఎదుర్కొంటాడు. స్తుతిస్తే ఆయన ఎదుర్కోవటం లేదు, పాటలు పాడితే ఆయన ఎదుర్కోవటం లేదు, వాక్యం చదివితే ఆయన దగ్గర రావటం లేదు. వాక్యం దేని చదువుతావంటే నీ బ్రతుకును సరి చేసుకోవడానికి, పాటలు దేనికి పాడతావంటే ఆయన మహిమపరచడానికి. ప్రార్థన మాత్రమే నీ జీవితం అంతయు ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవడానికి, ఆయనతో విన్నవించుకోవడానికి, ఆయనకు తెలియజెప్పడానికి ఉపయోగపడేది మాత్రము ఒకే ఒక్కటి, అదే ప్రార్థన జీవితం, అదే ప్రార్థన అనుభవం. అందుకే అంటాడు, విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. వాక్యం చదివితే ఆ రోగికి ఆరోగ్యం రాలేదు, పాటలు పాడితే ఆ రోగికి బలం రాలేదు. దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆయన సన్నిధిలో ఆయనకు కలిగిన వేదనతో వినవించుకుంటూ ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన ప్రభువు విని నీకు కావలసిన ప్రతి దానిని ఆయన అనుగ్రహిస్తాడు. అట్టి విశ్వాసమైన ప్రార్థన, అట్టి యథార్థమైన ప్రార్థన, అట్టి యోగ్యమైన ప్రార్థన నువ్వు చేస్తేనే తప్ప ఆయన మహైశ్వర్యము నువ్వు పొందుకోలేవు. ఆయన ఇచ్చినటువంటి దీవెన నువ్వు అనుభవించలేవు, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదము నువ్వు పొందుకోలేవు. అవన్నీ పొందుకోవాలంటే కనుక ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి.